కథా స్రవంతి. భార్యాభర్తల అనుబంధం వాట్సాప్ కథ. వినిపిస్తున్నది కీర్తి పప్పు, వరుణ్ పప్పు, భోగారావు పప్పు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. స్నేహ, కార్తీక్ ఆలుమగలు. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. నిజానికి ఇద్దరూ ఒకే చోట పనిచేస్తూ ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. పెళ్లినాటికి ఇద్దరివి వేరువేరు నేపథ్యాలు. రెండు వైపులా పెద్ద కుటుంబాలే. ఇంటికి ఇద్దరూ పెద్ద సంతానమే. ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడ్డ వీరు తమ తల్లిదండ్రుల బాధ్యతలలో కూడా వేడి నీరుకు చన్నీళ్లలా సాయపడుతూనే ఉన్నారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆఫీసుకు బయలుదేరుతూ, అమ్మకి ఒంట్లో బాలేదట, వీలు చూసుకుని వెళ్ళాలి అంది స్నేహ. అలాగే వెళ్ళు, నిన్ను చూస్తే మీ అమ్మ టక్కున లేచి కూర్చుంటుంది అన్నాడు కార్తీక్. అమ్మ నన్ను అందరి పిల్లల్లా పెంచలేదు, అన్నిట్లో ముందుండమని ప్రోత్సహించేది. అదే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అవును, అందుకేగా వెళ్ళమంటున్నది. సాయంత్రం కొంచెం ఎర్లీగా పర్మిషన్ తీసుకొని నువ్వు ముందు వెళ్ళిపో, నేను ఆఫీస్ అయ్యాక వస్తానులే. ఎందుకు? ఇద్దరం కలిసే వెళ్దాము. సరే, నీ ఇష్టం. అన్నట్టు మర్చిపోయాను కార్తీక్, నిన్న మీ నాన్నగారు ఫోన్ చేశారు. సుస్మితకి, అదే మీ చెల్లెలికి కాలేజ్ బుక్స్ పంపుతావని అన్నావట, పంపమన్నారు. దాంతోపాటే మావయ్య గారికి బీపీ మందులు వెళ్లే దారిలో ఆగి కొరియర్లో వేసి వెళ్దాం అంది స్నేహ. అలాగే అలాగే, అయితే వెంటనే బయలుదేరి. మరి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. గబగబా అన్నీ సర్దేసి బండి స్టార్ట్ చేసి బయలుదేరి వెళ్లారు. ఆఫీస్ చేరేసరికి కొంచెం లేట్ అయ్యింది. సూపర్వైజర్కి సారీ చెప్పి ఎవరి పనుల్లోకి వారు చేరిపోయారు. సాయంత్రం 3 అవుతూ ఉండగా కార్తీక్ స్నేహ సీటు దగ్గరికి వచ్చి, పర్మిషన్ తీసుకున్నావా? లేదు, ఈరోజు పని తెమల్లేదు, పద వెళ్దాము అంటూ సూపర్వైజర్ సురేష్ రూంలోకి వెళ్లారు. పర్మిషనా? కష్టం. ఎందుకంటే ఈరోజు ఆఫీసులో ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుని ఏర్పాటు చేశారు ఆఫీస్ నిర్వాహకులు. ఎవరూ మిస్ కాకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్. అందులోనూ ఈరోజు ప్రోగ్రాం దంపతుల స్పెషల్, మీరుండాల్సిందే అన్నాడు సూపర్వైజర్. ఇక తప్పదన్నట్టు స్నేహ, కార్తీక్ దంపతులు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరుగుతున్న హాల్ వైపు నడిచి తమ పేర్లు నమోదు చేయించుకుని తాము కూడా పాల్గొన్నారు. కాసేపటికి ట్రైనర్ రాఘవరావు వచ్చాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ స్టార్ట్ చేశాడు. చెబుతున్నాడు కానీ జనంలో తనకు కావలసిన ప్రభావాన్ని రాబట్టాలంటే ప్రాక్టికల్గా ఏదో చేసి చెప్పాలనుకున్నాడు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అనుబంధాలకు ప్రాధాన్యాలు ఇవ్వడానికి సంబంధించినది. వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్లో మనందరి నిర్ణయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేది. కాబట్టి మీరు మరింత శ్రద్ధగా, చిత్తశుద్ధితో వినాలి. మీకు ఈ విషయాన్ని ప్రాక్టికల్గా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క క్షణం ఆగి, ఇక్కడున్న వాళ్లలో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది? దాదాపు అందరూ చేతులెత్తారు. వెరీ గుడ్. బాగా తలపండిన వారు కాకుండా, ఈ మధ్య కొత్తగా పెళ్ళైన దంపతులు కాకుండా, మధ్యస్థంగా ఉన్న భార్యాభర్తల్లో ఎవరైనా అంటూ హాలు చుట్టూ కలయి తిరిగిన ట్రైనర్ చూపు ముందు వరుసలో కూర్చున్న స్నేహ పైన పడి ఆగింది. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి ఇలా స్టేజ్ పైకి వస్తారా? నా క్వశ్చన్స్కి భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరిని పిలవచ్చు. మీరైతే బాగుంటుంది. నథింగ్ పర్సనల్, సింపుల్ క్వశ్చన్స్ అంతే. ప్లీజ్ మేడం, ఇలా రండి. స్నేహ తటపటాయిస్తుంటే మళ్ళీ పిలిచాడు. వెళ్ళు. కార్తీక్ మాట అందరికీ వినపడింది. ఓ, మీరు వారి హస్బెండ్ అనుకుంటా. గుడ్, అలా ఎంకరేజ్ చెయ్యండి. అబ్బే, స్వతహాగా స్నేహ వెరీ బోల్డ్ లేడీ సార్, నేను పుష్ చేయక్కర్లేదు అన్నాడు కార్తీక్. ఓ ఐసీ. స్వతంత్ర భావాలు కలిగిన మహిళలు ఇలాంటి ప్రాక్టికల్ సెషన్స్కి చాలా అవసరం. మేడం, యు ఆర్ వెల్కమ్. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అన్నాడు ట్రైనర్. స్నేహ అడుగులో అడుగు వేసుకుంటూ
స్టేజి పైకి వెళ్ళింది. సహచరులు చప్పట్లతో అభినందించారు. అమ్మా, మీ పేరు, పరిచయం అడిగాడు ట్రైనర్. స్నేహ వివరాలు చెప్పగానే, చాలా సంతోషం, మీరేమీ టెన్షన్ పడనవసరం లేదు. నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానాలు ఇదిగో ఈ బోర్డు మీద వ్రాయండి చాలు అంటూ ఆమె చేతికి చాక్ పీసు, డస్టరు 2 ఇచ్చి, మొదట మీకు బాగా ఇష్టమైన 30 మంది పేర్లను ఈ బోర్డు మీద రాయండి అన్నాడు. ఇష్టం అంటే? స్నేహ అడిగింది. ఇష్టం అంటే ఇష్టం, బాగా ఇష్టం, హృదయానికి దగ్గరగా ఉన్న పేర్లు, కుటుంబం, స్నేహితులు, సహచరులు, ఇన్స్పిరేషన్, ఎవరైనా సరే ఇష్టమైన వారి పేర్లు జస్ట్ ఒక 30 రాయండి. వెంటనే తనకు కావలసిన వాళ్లను, ఫ్రెండ్స్ను గుర్తు తెచ్చుకుని మరీ టపటప ఓ 30 పేర్లను బోర్డు మీద రాసేసింది స్నేహ. రాసి ట్రైనర్ వైపు తిరిగి, ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ మీరు కేవలం 30 అని అన్నారు. టైం లేక గుర్తుకు వచ్చిన వరుసలలో రాసేశాను. ఇట్స్ ఓకే, చాలా చక్కగా రాశారు. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఉన్నారు అని కూడా చెప్పారు. ఇంతమంది ఆప్తులు మీకున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. అలాగే మీ లిస్టులో ఉన్నవారు కూడా ఎంతో అదృష్టవంతులు. సో మీరు రాసిన పేర్లు మీకు పరిచయం ఉన్నవారివేనా? అవునండి. గుడ్. వారు మీ బంధువులు, స్నేహితులు అనుకోవచ్చా? అందరూ ఉన్నారండి. మావి పెద్ద కుటుంబాలు, ఉమ్మడిగా పెరిగాము, అందుకే వెంటనే రాసేశాను. ఇంకా ఉన్నారు కానీ. స్నేహ మాట పూర్తవుతూ ఉండగానే, గుడ్, ఇప్పుడు రాసిన వాటి నుండి ఓ 20 పేర్లను తొలగించండి అని అన్నాడు ట్రైనర్. అదేంటి, ఇంకా రాయమంటారేమో అనుకుంటున్నాను అంది స్నేహ. లేదు, తీసేయండి. పైనుంచి చెరిపేయాలా? కాదు, ఇది మీకు ఇష్టమైన వారి లిస్ట్ కదా. ఒక 20 పేర్లు తీసేయమంటే వేటిని చెరిపేస్తారు? ప్రయారిటీ చెప్పండి. అంటే వీటిలో నాకు బాగా ఇష్టమైన 10 పేర్లు ఉండాలా? అవును మేడం, అంతే. అప్పుడు ఆమె బాగా ఆలోచించి తనకు అంతగా అవసరం లేరు అనుకున్న వారి పేర్లను ఒక్కటొక్కటి చేసి తుడిచేసింది. అబ్బా, చాలా కష్టమండి. రాయడం ఈజీ, చెరపడం కష్టం. ఎవరు ఇష్టం లేదని చెప్పగలం అంది. గుడ్. మిత్రులారా, చూశారా? ముందు స్నేహగారు రాసిన పేర్లలో వారికి బాగా ఇష్టమైన 10 పేర్లను ఉంచారు. మేడం, ఈ 10 పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు, అవునా? అవునండి, బాగా దగ్గర. అందులో 10 మాత్రమే ఉంచమన్నారు మీరు. ఓకే, గుడ్. స్నేహగారు, ఇప్పుడు ఈ 10 పేర్లలో మళ్ళీ ఓ 6 పేర్లను తుడిచేయండి అన్నాడు ట్రైనర్. అమ్మో, నా వల్ల కాదు. మీరు చాలా కఠిన పరీక్ష పెడుతున్నారు. నేను ఏ పేర్లు తీయలేను. అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్లే అంది స్నేహ చాక్ పీస్ అక్కడ పెట్టేస్తూ. మేడం, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సెషన్. దయచేసి సహకరించండి. మీరు చదువుకున్నవారు, ధైర్యవంతులు. వెంటనే ఆలోచించి మీకు బాగా ఇష్టమైన 10 మంది నుండి 6 పేర్లు చెరిపేయండి. స్నేహ ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. వెంటనే కళ్ళు తెరిచి బాగా ఆలోచించి అక్కడున్న బోర్డు మీద 6 పేర్లను తుడిచేసింది. ఒక్కొక్క పేరు చెరిపేస్తూ ఉంటే ఆమె చేతులు వణకడం అక్కడున్న వారందరూ గమనించారు. వెరీ గుడ్ స్నేహ గారు, యు ఆర్ డూయింగ్ ఇట్, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఆ మిగిలిన 4 పేర్లలో నుండి 2 తీసేయండి అన్నాడు ట్రైనర్. తీయడానికి ఏమున్నాయి సార్? ఇవి నా పర్సనల్ ఫ్యామిలీ పేర్లు. తీయడానికి ఏమీ లేవు అంది బాధగా. అయినా తప్పదు మేడం, ప్రోగ్రాం కంప్లీట్ చేసేద్దాం. మీరు చక్కగా సహకరిస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ. 2 పేర్లు తీసేయండి. ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి అక్కడున్న తన తల్లిదండ్రుల పేర్లను తుడిచేసింది స్నేహ. ఇంకా అయిపోయిందా? చాలా ఇబ్బంది పెట్టేశారు మీరు అంటూ చాక్ పీసు, డస్టరు అక్కడున్న బల్లపైన పెట్టేసి వెనుదిరగపోయింది. స్నేహగారు, ఆగండి. 1 లాస్ట్ క్వశ్చన్.
ఇప్పుడు మిగిలిన 2 పేర్లలో ఒక పేరుని తీసేయండి అన్నాడు ట్రైనర్. నో! అరిచింది స్నేహ. అక్కడున్న పేర్లు చూసింది. తన పాప అలేఖ్య, 2వ పేరు తన భర్త కార్తీక్. ఇందులో ఒక పేరు తీసేయాలా? నో, నెవర్, నేను తీయలేను అరిచింది. అప్పుడు ఆమె 2 చేతుల్లో ముఖాన్ని అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. స్నేహ గారు, డోంట్ గెట్ అప్సెట్. ఇట్స్ ఎ ప్రోగ్రామ్, ఏ లెర్నింగ్ సెషన్. ప్లీజ్ టేక్ ది చాక్. ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ టు ది ఆడియన్స్. నేను వీరికి ఓ మంచి విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కమాన్, తీసేయండి ఒక పేరును అన్నాడు ట్రైనర్. స్నేహ అలాగే ఏడుస్తోంది. ఈ ఆదివారం పాప పుట్టినరోజు. ఆ పాప తమకి అపురూపం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము. అన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. చెయ్యి కదలడం లేదు. అయినా సరే అనుకుని మనసు దిటవు చేసుకుని తన 3 ఏళ్ల పాప అలేఖ్య పేరును బోర్డుపై నుంచి తుడిచేసింది. ఇక బోర్డు మీద ఒక్కటే పేరు మిగిలింది. ఆ పేరు ఎవరిదో తెలుసా? కార్తీక్ది. తను కట్టుకున్న భర్తది. అప్పుడు చెప్పాడు ట్రైనర్, భార్యాభర్తల అనుబంధం, అనురాగం అంటే ఇలాగే ఉంటుంది. కనిపించిన తల్లిదండ్రులను, కన్న పసిపాపను కాదని భర్త పేరును అలాగే ఉంచింది. ఎందుకంటే కడదాకా ఒకరికి ఒకరు తోడుగా ఉండేది భార్యాభర్తలిద్దరే. ఇదే భార్యాభర్తల అనుబంధం అన్నాడు ట్రైనర్. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.